యాక్చువల్ గా గవర్నర్ల వ్యవస్థ కానీ రాష్ట్రపతి వ్యవస్థ కానీ మనం రాజ్యాంగ రూపకల్పన చేసుకున్నప్పుడే మనం కొన్ని నిర్దిష్టమైనటువంటి విధానాలు గవర్నర్ విల్ బి ది హెడ్ ఆఫ్ ది స్టేట్, కార్యనిర్వహణకి అధిపతి ఆయన అని చెప్తున్నారు. అలాగే రాష్ట్రపతి కూడా అలాగే చెప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ లో ఆర్టికల్ 154 దీని ఆధారంగా ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది స్టేట్ షెల్ బి వెస్టెడ్ ఇన్ ద గవర్నర్ అండ్ షెల్ బి ఎక్సైజ్ బై హిమ్ అయితే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అని చెప్పేసి మన రాజ్యాంగ అధికారం ఉందన్నమాట. అయితే అందుకని ప్రతి మన శాసనసభ సమావేశాలు పెట్టినప్పుడు కూడా గవర్నరే దాన్ని కన్విన్స్ చేస్తారు. అలాగే ఏ బిల్ అయినా సరే ఆమోదించాలని సరే గవర్నర్ సంతకం పెడితేనే అది పూర్తిగా యాక్ట్ అవుతుంది. ఆ రకంగా ఉంది. అలాగే గవర్నర్ కూడా విశేషమైన అధికారాలు ఇది న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షలు తగ్గించే విషయంలో కానీ, లేకపోతే కొన్ని విషయాలు మాఫీ చేసే విషయంలో కానీ, మరణ శిక్ష విషయంలో అయితే గవర్నర్ లేదు కానీ రాష్ట్రపతికి అయితే ఉంది. సో ఇలాగా కొన్ని మనం నిబంధనలు పెట్టుకున్నాం. అయితే దీన్ని ఈ గవర్నర్ వ్యవస్థ అక్కర్లేదు కావాలని డిబేట్ కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ 6 దశాబ్దాల పైగా అధికారంలో ఉన్నప్పుడు ఆ దేశంలో అనేక రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు గవర్నర్ నివేదిక ద్వారా ఆర్టికల్ 356 ప్రయోగించి రాష్ట్రపతి పాలన పెట్టి ప్రభుత్వాలను రద్దు చేసిన సందర్భాలు. అదే నేనైతే దానిలో ఇందిరాగాంధీ గారే వారు 50 సార్లు కన్నా ఎక్కువ రాష్ట్రపతి పాలన పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడదోల్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ రకంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని కూడా ఏ రకంగా కూడదోల్చారు ఇవన్నీ మనం చూసాం. అనేక రాష్ట్రాలు ఫస్ట్ కేరళ ప్రభుత్వాన్ని నెహ్రూ గారి టైంలోనే కేరళ ప్రభుత్వాన్ని కూడదోశారు. 1950s లోనే అయిందనమాట. సో ఈ రకంగా దుర్వినియోగం కొంతవరకు చేశారు. దాన్ని కట్టడి చేస్తూ గతంలో సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. రాష్ట్రపతి పాలన ఇష్టం ఎలా పడితే అలా కుదరదని చెప్పి దాని నియమావళి పెట్టారు. సో నియమావళి పెట్టారు, ఆ రకంగానే ముందుకెళ్లారు. అందుకనే ఇప్పుడు మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అయితే ఇటీవల మణిపూర్ లో మా ప్రభుత్వం మీదే మేము గవర్నర్ పాలన రాష్ట్రపతి పాలన పెట్టాం. కానీ ఎక్కడ ఏ ప్రభుత్వాన్ని కూల్చిన సందర్భాలు, మాకు ఏదో విరుద్ధంగా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారని చెప్పి లేకపోతే ఏదో యాజిటేషన్ చేసిన కూల్చిన సందర్భాలు అయితే లేవు. అది ఒకటి. రెండోది బిల్లుల విషయానికి వస్తే, సో బిల్లుల విషయంలో ఆర్టికల్ 200 ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్ 200. ఇప్పుడు ఇందాక మీరు చెప్పింది కరెక్టే. ఒక బిల్లు అసెంబ్లీ నుంచి ఆమోదం చేసి పంపితే గవర్నర్ దానికి ఎస్ అని చెప్పి పంపించవచ్చు, లేకపోతే లేదు దీని మీద కొన్ని మార్పులు చేయండి అని చెప్పి సూచనలు చేసి వెనక్కి పంపించవచ్చు. వెనక్కి పంపితే మళ్ళీ ఇంకోసారి అసెంబ్లీలో దాని మీద చర్చ చేసి సవరణలతో కానీ సవరణలు లేకుండా కానీ వాళ్ళు నచ్చినట్టు చేసి పంపితే ఇంకా గవర్నర్ దాన్ని ఆపటానికి లేదు. దాన్ని ఒకవేళ పంపిస్తే కొన్ని ఆమోదం తెలపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు మళ్ళీ రెండోసారి పంపిస్తే అలా కాదు. కొన్ని క్రిటికల్ బిల్స్ ఎలాగంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కాన్ఫ్లిక్ట్ వచ్చి, అంటే పార్లమెంట్ చట్టాలు రాష్ట్ర చట్టాలతో కాన్ఫ్లిక్ట్ వస్తే దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపచ్చు. ఇందుకు తప్పితే గానీ ఇంకా దాన్ని పెద్దగా ఈయన ఆపేసి చేయడానికి లేదు. ఆ రకంగా ఆర్టికల్ 200 చెప్తోంది. సో తమిళనాడు విషయంలో అదే జరిగిందా? తమిళనాడు విషయంలో రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, సో దేశానికి విరుద్ధంగా ఉంది, సో దేశ సమగ్రతకు భంగం వాటిల్తోంది అన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్రపతి దాకా బిల్లులు పోతున్నాయా? 10 బిల్లు అలాగే ఉన్నాయా, లేక అన్ని బిల్లు ఆపుతున్నారా అంటే అన్ని బిల్లు ఆపలేదు, 10 ఆపారు. మరి అటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదో ఉందేమో అనుకుంటున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టుకి అప్పీల్ చేయడానికి అప్పీల్ పిటిషన్ కూడా రివిజన్ పిటిషన్ కూడా వేయబోతుందని చెప్పేసి ఇవాళ ఇక్కడ పేపర్ లో చదివాను. సో ఆ రకంగా కాన్ఫ్లిక్టింగ్ ఉందేమో అని అనుకుంటున్నాను. ఒకసారి నేను వెరిఫై చేసుకోవాలండి.